Hi friends, this is Raj. Welcome to my channel Mr. Profitable Trader Telugu. సో ఈ వీడియోలో మనం ఇండియా ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఆఫ్ జూలై 18th చూద్దాం. సో ఈ వీడియో కొంచెం సింపుల్గా డిజైన్ చేసా బికాజ్ ఆల్రెడీ టైం 8 అయింది అండ్ మన మార్కెట్ 9:15కి ఓపెన్ అవుతుంది కదా. సో ఒక షార్ట్ వీడియోగా చేసా. మేబీ రేపటి నుంచి మీ ఫీడ్బ్యాక్ బట్టి ఇలాగే కంటిన్యూ చేస్తాను. అదర్వైజ్ లెంత్ కొంచెం పెంచి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే, ప్లీజ్ లీవ్ యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ ద కామెంట్. థ్యాంక్ యూ. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ యుఎస్ మార్కెట్ గురించి చూద్దాం. ట్రంప్ కొన్ని జియో పొలిటికల్ కామెంట్స్ చేశారు అబౌట్ చైనా అండ్ తైవాన్. సో దాని ఇంపాక్ట్ ఎస్ఎన్పి అండ్ నాస్డాక్ మీద పడింది. అండ్ బైడెన్ రిలేటెడ్ కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి, లైక్ హీఈస్ కన్సిడరింగ్ ట్యాక్స్ ఇంక్రీజ్ చేయడానికి ఆన్ చిప్ మేకింగ్ కంపెనీస్. వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు కదా చైనాకి, సో వాళ్ళకి ట్యాక్స్ పెంచడానికి ఆలోచిస్తున్నారు అని ఒక న్యూస్ వచ్చింది. సో దానివల్ల మెయిన్లీ నాస్డాక్ 2.5% డ్రాప్ అయింది అండ్ ఎస్ఎన్పి 1.5% డ్రాప్ అయింది. బట్ డౌ జోన్స్ పాజిటివ్లోనే ఉంది బికాస్ ఆఫ్ ఎ గుడ్ బ్యాంకింగ్ సెక్టర్ పర్ఫార్మెన్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ యుఎస్ మార్కెట్. గ్లోబల్ మార్కెట్కి వచ్చేసి మన గిఫ్ట్ నిఫ్టీ ఇండికేటింగ్ ఫ్లాట్ టు నెగిటివ్ ఓపెనింగ్. ప్రజెంట్ అయితే అరౌండ్ 30 పాయింట్స్ నెగిటివ్ ఉంది. అండ్ ఏడిఆర్ ఓన్లీ విప్రో పాజిటివ్గా క్లోజ్ అయింది, వేరాజ్ హెచ్డిఎఫ్సి, ఇన్ఫోసిస్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి వెడ్నెస్డే. బట్ ట్యూస్డే ఆల్ ఏడిఆర్స్ ఆర్ ఇన్ గ్రీన్. నిన్న హాలిడే కదా, సో బోత్ ట్యూస్డే అండ్ వెడ్నెస్డే ఎలా క్లోజ్ అయింది అనే దాని ఇంపాక్ట్ ఈరోజు మన మీద ఉంటుంది. ఓకే, ఆయిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ 1%. ఏషియన్ మార్కెట్ మెయిన్లీ నిక్కీ జపనీస్ మార్కెట్ నెగిటివ్లో ఉంది. ప్రజెంట్ అయితే -700 పాయింట్స్లో ట్రేడ్ అవుతుంది. ఇండియన్ రిలేటెడ్ అయితే 2 పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి మూడీస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ బిఏఏ డిపాజిట్ రేటింగ్స్ని స్టేబుల్ అవుట్లుక్ ఇచ్చింది. ఇది చాలా పాపులర్ ఏజెన్సీ కాబట్టి దీని రేటింగ్ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ పర్ఫార్మెన్స్ మీద. మేబీ ఈ రోజు అవ్వకపోవచ్చు బికాస్ ఆఫ్ సెవరల్ ఫ్యాక్టర్స్, బట్ డెఫినెట్లీ ఇది ఒక పాజిటివ్ న్యూస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి. ఐఎంఎఫ్ మన ఇండియా జీడిపి ఫోర్కాస్ట్ని 6.8% నుంచి 7%కి ఇంక్రీజ్ చేసింది. అండ్ అదర్ ఆర్గనైజేషన్ కూడా మన ఇండియా జీడిపి గురించి పాజిటివ్ కామెంట్స్ చేసింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఓన్లీ ఇండియా రిలేటెడ్ అయితే అన్ని గుడ్ న్యూస్లో ఉన్నాయి. బట్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, యుఎస్ రిలేటెడ్ కొంచెం నెగిటివ్ సెంటిమెంట్ ఉంది బికాస్ పొలిటికల్ కామెంట్స్ వల్ల రిగార్డింగ్ ఇండియా చైనా తైవాన్ మధ్య జియో పొలిటికల్ వాటి గురించి అండ్ ట్యాక్స్ గురించి. సో యా, let's see how all these things will impact India's stock market for today. అండ్ నిన్న హాలిడే కదా, సో ఈరోజు కొంచెం మార్కెట్ స్టార్టింగ్లో కొంచెం స్లో ఉండొచ్చు. సో ఎవరైతే ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తారో ప్రీమియం ఎక్స్పైరీ గురించి కూడా కొంచెం చూసుకోండి. అండ్ బడ్జెట్ ఇంపాక్ట్, ఇండియా బడ్జెట్ కూడా వస్తుంది కదా నియర్ బై డేట్స్లో, సో దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది. మేబీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అవ్వచ్చు ఈరోజు ఆర్ రేపు. మోస్ట్లీ రేపు వస్తుంది అనుకుంటున్నా ప్రాఫిట్ బుకింగ్ లైట్గా కొన్ని స్టాక్స్లో. ఆఫ్ కోర్స్ నెక్స్ట్ వీక్ రికవర్ అవ్వచ్చు, బట్ యా టెంపరీగా కొంచెం పాజిటివ్గా చూడలేము కొన్ని స్టాక్స్ని బికాస్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ఓకే, ఎనీవేస్ గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. Hope you all guys will have a great day. See you.